హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకమైనటువంటి మూత్రాశయ సమస్యలతో బాధపడుతుంటారు. యూరిన్లో మంట కానివ్వండి, లేదా కిడ్నీలో రాళ్ళు కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా మరే ఇతర రకమైనటువంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందికి మూత్రనాళం వాపు రావడం, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ కలగడం, మూత్రం పోస్తుంటే మంటగా రావడము, లేదా చీములాగా రావడము, ఎరుపులాగా రావడము, పసుపు రంగులో రావడము, లేదా ఎక్కువ మూత్రం వస్తే ఆపుకోలేకపోవడము, కొద్దిగా మూత్రం లీక్ అవుతుంటాం. సో అన్ని రకాల మూత్రనాళకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి, అదేవిధంగా మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి, అదేవిధంగా కిడ్నీ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి, వీటన్నిటికీ కామన్గా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందండి. ఆ ఆయుర్వేదిక్ మెడిసిన్ కనుక మనం క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ సమస్యలన్నీ పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది. సో దాని పేరే నీరి అండి. ఇది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అండి. నీరి మాత్రలు, ఇవి 60 మాత్రలు ఉంటాయి. సో నీరి, ఓకే. అంతేగా శరీరంలో వేడిని కూడా తగ్గించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యూరిన్లో మంటను, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా తగ్గిస్తుంది. ఈ మాత్రల్ని ఉదయం ఒకటి, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి. ఒక 2 నుంచి 3 నెలలు కనుక వాడుతూ ఉన్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, యురెథ్రా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ నార్మల్గా యూరిన్ అనేది ఫ్లో అవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది తీసుకునే సందర్భాల్లో డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ అధికంగా ఉండేటువంటి ఆహారం అంటే మీట్ కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా పూర్తిగా మానివేయాలి. చింతపులుపు ఓకే, ఇటీవల తీసుకోకూడదు. వంకాయ, ఆలుగడ్డ, శనగపిండి, శనగపప్పు, అదేవిధంగా డ్రగ్స్ అని అంటే పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్ పరాకులు ఇవన్నీ కూడా పూర్తిగా మానేయాలి. వాటర్ కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్ల వాటర్ కనుక తీసుకుంటూ, వీలైతే కొద్దిగా నిమ్మరసం లాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ యూరిక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. తద్వారా కిడ్నీల మీద ఎక్కువగా వెయిట్ పడకుండా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బై మిస్టేక్ మీరు తీసుకుంటే ఎలా సార్ అంటే దానివల్ల పెద్ద నష్టం ఉండదు, బట్ మెడిసిన్ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడాలి మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్, ఆయుర్వేదిక్ మెడికల్ షాప్కి వెళ్ళేసి ఇవి తెచ్చుకొని మీరు మామూలుగా రేట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి కూడా 171 రూపీస్ మాత్రమే ఉంటుంది 30 ట్యాబ్లెట్స్కి. సో మీరు కంటిన్యూగా ఒక 3 to 4 మంత్స్ వాడుకోండి, తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ సమస్య ఇంకా క్రిటికల్గా ఉండి చాలా నుంచి ఇబ్బంది పడుతున్న, కిడ్నీలో స్టోన్స్ ద్వారా కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఒకవేళ సమస్య హెవీగా ఉండి డయాలసిస్ అలాంటి సమస్యలతో వెళ్తున్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మాకు అందించినట్లయితే, అంటే మీరు సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి, రిపోర్ట్స్ కానీ కూడా అన్ని మాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి సహాయం అనేది కానివ్వండి, సలహాలు, సూచనలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము అందిస్తామండి. చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. సో ఇలాంటి సమస్యలతో మాకు అంటే మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.